న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రంగనాయక సాగర్ వద్ద పోక్రీల హడావిడి పెరిగింది. అక్కడ కొంతమంది యువకులు చేరి బైక్ రేసింగ్లు చేస్తున్నారు. అంతేకాదు ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ పిచ్చి వేషాలేస్తున్నారు. రంగనాయక సాగర్ కట్టుపై పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇదంతా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి రేసింగ్లు పెట్టుకుంటూ యువత హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో రంగనాయక సాగర్ పై పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, రంగనాయక సాగర్ వద్ద అనుమతులు లేకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో కొంతమంది యువత హల్చల్ చేయడం, బైక్ రేసింగ్లు పెట్టడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? రత్న, ఇప్పటి వరకు అయితే ఆదివారం సెలవు రోజుల్లో, అదేవిధంగా పండుగ ఫెస్టివల్స్ రోజుల్లో మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చిన యువత, మరి లోకల్ యువత కూడా బైక్ రేసింగ్ తో పాటు భారీగా శబ్దం చేసుకుంటూ సర్కస్ ఫీట్లు వేసుకుంటూ బయటకు మన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రంగనాయక సాగర్ పట్టుపై ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎవరు చెప్పినా వినిపించుకునే పరిస్థితులు లేరు కనుక గతంలో మాత్రం అక్కడికి వెళ్ళడానికి ఒక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఒకవేళ నిజంగా అక్కడికి వెళ్తున్నారో లేవరని కూడా పరిశీలించి వాళ్ళని నిర్ణయించేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అట్లాంటి పోలీస్ పికెటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలని చెప్తున్నారు. ప్రతి ఆదివారం లేకుండా పండుగ సెలవులు సాయంత్రం పూట మాత్రం భారీగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బైక్ వాళ్ళంతా కూడా రేసింగ్ పాల్పడుతున్నట్లుగా మనకు కొంత సమాచారం వచ్చింది. దాంతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వారు మాత్రం కొంత ఇప్పుడు ఇటీవల కాలంలో మాత్రం ఇలాంటి బైక్ రేసింగ్ పాల్పడే వారు కొంత అరెస్ట్ చేయడం జరిగింది. సిద్దిపేటకు సంబంధించిన సిపి వాళ్ళు ఆ తర్వాత కూడా మరికొంతమంది కూడా హైదరాబాద్ నుంచి ఇతర నిజామాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ రంగనాయక సాగర్ పట్టపై బైక్ రేసింగ్ పాల్పడుతున్నట్లుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పాటు వాళ్ళని కేసు నమోదు చేసి కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే పోలీసులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పవచ్చు. రత్న, రైట్ దుర్గారెడ్డి, గతంలో కూడా ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగినాయా? ఇదే మొదటిసారా? అంటే రత్న, గతంలో కూడా ఇలాంటి బైక్ రేసింగ్ జరిగితే అప్పుడున్న అధికారులు ఉన్న ప్రభుత్వం కావచ్చు, లేకుంటే పోలీసులు కానీ వాళ్ళ కట్టపై కొంత నిఘా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే బైక్ రేసింగ్ పాల్పడుతున్నారో వాళ్ళ యువతనంతా కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిపించి మరోసారి ఇట్లాంటి జరగకుండా చూడాలని చెప్పి కొంత వాళ్ళంతా కౌన్సిలింగ్ ఇచ్చిన విషయం. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం 2-3 మాసాల నుంచి ఇలాంటివి లేకపోవడం వల్ల ఆ తర్వాత కూడా రంగనాయక సాగర్లో కొంత నీటి శాతం తగ్గడంతో కొంతమంది మాత్రం వెనుక ముందయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు రాలేదు. ఇటీవల వర్షం కురుస్తుంది కనుక ఆ సాయంత్రం మాత్రం 5-6 గంటల సమయంలో మాత్రం భారీగా అక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఆదివారం సెలవు రోజుల్లో మాత్రం అక్కడికి వస్తున్నారు. అంతా వచ్చిన తర్వాత కొంత బైక్ రేసింగ్ తో పాటు అక్కడ ప్రాంతంకి వెళ్లే వాళ్ళంతా కూడా కొంత ఈ బైక్ రేసింగ్ తోటి కొంత భయపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనుక ఇటీవల ఈ ప్రమాదం జరిగే అవకాశం కొంత మీడియా ప్రభావం చూపించి మీడియా తోటి కూడా తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేయాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన ఎవరైతే ఉంటారో స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న వ్యక్తమైతే మనకు కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.